ఇండియా యుద్ధానికైతే రెడీ అయిపోయింది. ఎలాంటి యుద్ధం చేయబోతుంది అనేది మనం గెస్ చేస్తున్నాము. ఎలాంటి యుద్ధం చేయబోతుందంటే, మనకి ఇంతకుముందు సుందర్జీ డాక్ట్రిన్ అని ఉండేది. సుందర్జీ డాక్ట్రిన్ అంటే లార్జ్ స్కేల్లో ఆపరేషన్స్ మొదలుపెట్టి యుద్ధం చేయడం అనేది సుందర్జీ డాక్ట్రిన్. 2000 సంవత్సరానికి ముందు ఈ సిద్ధాంతం ఉండేది మన మిలిటరీకి సంబంధించి. అంటే లార్జ్ స్కేల్ షిప్పులు కావచ్చు, లార్జ్ స్కేల్ ఇన్ఫాంట్రీ కావచ్చు, లార్జ్ స్కేల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, దింపి స్లోగా స్టడీగా యుద్ధం చేయడం అనేది ఉండేది. 71లో కానీ, 65లో కానీ, 47, 48లో కానీ పాకిస్తాన్తో వచ్చిన యుద్ధాల్లో మనం అదే ఉంది. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా ఆ టాక్టిక్సే మనం పాల్గొన్నాం. అయితే దీంట్లో చాలా సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. ఎందుకంటే మనం ఈ స్లోగా ఆర్గనైజ్ లోపల పాకిస్తాన్ కూడా రెడీగా అయిపోతూ ఉంది. అందుకని 2000 తర్వాత మనకు ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టారు. దాని పేరు కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్. కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనుసరిస్తున్న సిద్ధాంతం. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అంటే అర్థమైందంటే, చాలా వేగంగా, ర్యాపిడ్గా, లిమిటెడ్గా, హై ఎఫిషియన్సీ, హై ఇంటెన్సిటీ, డెసిసివ్, అఫెన్సివ్ అనమాట. అంటే చాలా వేగంగా కదలగలరు, వేగంగా ఒక చోటికి రాగలరు, వేగంగా అటాక్ చేయగలరు, ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వార్ఫేర్ టెక్నిక్స్ని 2001 తర్వాత ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ పేరుతో రంగంలోకి దిగింది. ఇప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏమంటే, ఫుల్ స్కేల్ వార్ అనేది ఇండియా చేయలేదు. ఎందుకంటే ఫుల్ స్కేల్ వార్ కానీ జరిగితే అది ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. చైనా పాకిస్తాన్ వైపు వస్తుంది, టర్కీ వస్తుంది, ఇరాన్ రెడీగా ఉంది. సో ఈ 3 ఫోర్సెస్ పాకిస్తాన్ వైపు ఉంటాయి. మన వైపు రష్యా వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలు యాక్టివ్గా రావు. ఇరు దేశాలకు ఆయుధాలు అమ్మే ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, వీళ్ళు ఇరు దేశాలకు కూడా, ఇజ్రాయెల్కి కూడా అమ్ముతుంది, అమెరికా ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కి అమ్ముతాయి. సో ఏదేమైనా చైనా బలంగా పాకిస్తాన్ వైపు నిలబడే అవకాశం ఉంది. అందువల్ల అదొకటి. రెండవది, న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ హెడ్స్ ఒక 170 వరకు ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ హెడ్స్ ఫస్ట్ పాకిస్తాన్ ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి మనకు డ్యామేజ్ అవకాశం ఉంది. సో రెండవది ఏంటంటే, మన ఎకనామీ కానీ, జియో పాలిటిక్స్ కానీ, మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రజల జీవన వ్యవహారాలు అస్తవ్యస్తం అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి అయితే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, లిమిటెడ్ వార్ఫేర్ అంటారు. లిమిటెడ్ వార్ఫేర్ అంటే టార్గెటెడ్ వార్ఫేర్. ఎక్కడో మనం ఇప్పుడు ఈ జైషే మొహమ్మద్ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, ఎల్ఈటి లష్కరే తోయిబా ఆర్గనైజేషన్లు కానీ ఈ టెర్రరిస్టులని ఎక్కడున్నారో వాళ్ళని మాత్రం అటాక్ చేసి వాళ్ళని చంపేసి వచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు. సో వాళ్ళు మిలిటరీ స్థావరాలు ఉన్నా ఎక్కడున్నా దాని మీద మాత్రమే అటాక్ చేయడం. అది ఖచ్చితంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి, శాటిలైట్ హెల్ప్ కావాలి మనకు, ఇవన్నీ చూసుకొని చేయాలి. సో దీని మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎందుకన్నా మంచిదని ఏం చేస్తున్నారంటే, రేపు అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేశారు. ఎప్పుడైనా కూడా వార్ఫేర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిఫెన్స్ ఫోర్సెస్, అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేయడం. ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు కూడా అటాక్ చేస్తారు కాబట్టి అప్పుడు సివిలియన్ ప్లేసెస్ మీద, లేకపోతే సిటీలో ఉండేవి అనేక స్ట్రాటజిక్ ప్లేసెస్ మీద వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. అటాక్ చేయనప్పుడు మనం ఎలా స్పందించాలో ముందుగా మనకి మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇది 1971లో చేశారు, తర్వాత ఎప్పుడు చేయలేదు. మళ్ళీ మనకి 1991లో కార్గిల్ యుద్ధం వచ్చినా కూడా చేయలేదు అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నారంటే క్లియర్గా కొంత కార్గిల్ కంటే పెద్ద యుద్ధమే రాబోతుంది, ఖచ్చితంగా మన సివిలియన్ పాపులేషన్ కూడా అఫెక్ట్ అవ్వబోతుందని నమ్ముతుంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి ఈ విషయం చెప్పింది. ఇప్పుడు ఏమేమి చేస్తారు ఈ మాక్ డ్రిల్ అంటే, ఒకటి స్ట్రాటజిక్, అంటే 2 రకాలు. ఒకటి సామాన్య ప్రజలు, 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వార్ అనేది ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు యుద్ధం వస్తే మన గవర్నమెంట్స్ అంతా ఏం చేస్తాయంటే పవర్ కట్స్, నైట్ అంతా అసలు పవరే ఉండదు. పవరే కాకుండా ఎటువంటి లైట్స్ కూడా యూజ్ చేద్దాం, కంప్లీట్ అంధకారంలో ఉండమని చెప్తుంది. సో కంప్లీట్ అంధకారం మనకు అలవాట్లేదు.
మనకి లైట్స్ పోయినా జనరేటర్స్ ఉంటాయి, ఇంకోటి పెట్టుకుని మనం బతికేస్తున్నాం. అవును. కంప్లీట్ అంధకారంలో ఉంటే ఎలా ఉంటుందో మనకి చేస్తారు. దీన్ని బ్లాక్అవుట్ అంటారు. నిన్న పంజాబ్లో ఆల్రెడీ బ్లాక్అవుట్కి సంబంధించిన కొన్ని ఏరియాలో చేసి చూస్తారు అనమాట. అంటే బ్లాక్అవుట్ అంటే ఎలా ఉంటుంది. రెండవది జిపిఎస్, తర్వాత పవర్ గ్రిడ్స్ మీద వాళ్ళు బాంబులు వేసే అవకాశం ఉంది. పవర్ కొన్ని రోజుల పాటు పవర్ ఉండకపోవచ్చు, మనకు జిపిఎస్ నావిగేషన్ ఉండకపోవచ్చు. జిపిఎస్ నావిగేషన్ లేకపోతే అనేక సిస్టమ్స్ పనిచేయవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలి, ట్రావెల్ ఉండదు, ఫుడ్ ఆర్డర్ పెట్టలేము, ఏది పనిచేయదు. మనకి జిపిఎస్తో బ్యాకప్తో పనిచేసే వ్యవస్థలన్నీ ఏవి పనిచేయవు. అంటే ఒక రకంగా ప్రిమిటివ్గా లైఫ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం రెడీగా ఉండాలి, దానికి కూడా మనం సిద్ధమై ఉండాలి. అంటే మెంటల్గా సాధారణ సివిలియన్స్ ప్రజల్ని అలర్ట్ చేస్తుంది అన్నమాట గవర్నమెంట్. అందుకని రేపు ఆ డ్రిల్ చేయబోతున్నారు. మూడవది గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ మధ్య ఒక సమన్వయం ఉండాలి. ఇక్కడ సివిలియన్ పోలీస్ ఉంటారు, మన సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బ్యూరోక్రసీ ఉంటుంది, రవాణా డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ మధ్య